శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము 30 బ్రహ్మకు ప్రసన్నుడగుట. శ్లోకము 240 నుండి 251. భావము: తనకు ఇష్టుడు నాభియందు జనించినవాడు ప్రథమ సంతానము. దేవతలందరకు అధిదేవుడు. సమస్తమైన భూతజాలమును సృష్టించడివాడు. తన ఆజ్ఞానువర్తి సృష్టినంతటినీ ధరించువాడు అగు బ్రహ్మదేవుడు అలా ప్రణామములు చేయగా, శ్రీ మహావిష్ణువు పరమ సంతోషంతో కూడిన చిరునవ్వులు చిందించి మోము కలవాడయ్యాడు. అతని దేహంను చనువుగా హస్తపద్మములతో తాకుతూ దయ ఉట్టిపడుచుండగా ఇలా చెప్పాడు: దొంగమునులు దొంగ తపస్సులు చేస్తుంటే ఎంతకాలానికైనా నేను వారిని అనుగ్రహించనయ్యా. ఓ పద్మసంభవ, బ్రహ్మదేవుడా, గాఢమైన తపస్సమాధి పొంది చక్కటి సృష్టి చేయాలనే సంకల్పంతో వర్తిస్తున్న నిన్ను అనుగ్రహిస్తాను అని బ్రహ్మదేవునికి సాక్షాత్కరించిన హరి అనుగ్రహించాడు. ఓ పరమపుణ్యుడా, దేవాదిదేవుడనైన నా యొక్క పాదదర్శనం పొందావు. నీ విపత్తి ఆపత్తులు సర్వం తొలగిపోతాయి. జ్ఞానానికి హృదయానికి ప్రతీక అయిన పద్మమునందు ఉద్భవించిన ఓ బ్రహ్మదేవుడా, నీకు శుభమగుగాక. నీవు కోరిన వరం ఇస్తాను, కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. ఓ కమల సంభవుడా, నీ ఎడల ప్రసన్నుడను అయ్యాను కనుక నీకు వైకుంఠ దర్శనం అనుగ్రహించాను. అదంతా అహేతుకమైన నా యొక్క కృపా కటాక్షము మాత్రమే, అంతే తప్ప నువ్వు చేసిన తపో ప్రభావం వల్ల కాదు అని తెలుసుకో. అవును, నీ తపస్సంతా నా అనుగ్రహ భాషణల కోసమే కదయ్యా బ్రహ్మదేవుడా అంటూ హరి అనుగ్రహ భాషణ చేస్తున్నాడు. పుత్ర బ్రహ్మదేవ, తపస్సు అంటేనే నా స్వరూపం. తపస్సు అనే వృక్షానికి ఫలాన్ని నేనే. ఆ తపస్సు చేతనే సృష్టి స్థితి లయాలు సర్వం నిర్వర్తిస్తుంటాను అంటూ బ్రహ్మదేవునికి తపస్సు యొక్క రహస్యాన్ని నారాయణుడు వెలిబుచ్చాడు. ఓ పద్మగర్భుడా, నీ మనసులో నా భక్తికి తపస్సు ఎలా మూలాధారమో గ్రహించి ఈ విధంగా గాఢమైన తపస్సు చేశావు కనుక ఇంక నీవు మోహకర్మల నుండి ముక్తుడవు అయ్యావు అని సాక్షాత్కరించిన నారాయణుడు అనుగ్రహించాడు. అలా అనుగ్రహించిన విష్ణుమూర్తి ఇంకా ఇలా అన్నాడు: ఓ పద్మభవ, నీ మనోవాంఛితము ఏదైనా సరే కోరుకో, కోరిన కోరిక తీరుస్తాను. అంతటా బ్రహ్మదేవుని ముఖము సంతోషంతో వికసించింది. నారాయణుని భాషణములు వినిన బ్రహ్మదేవుడు: ఓ పరమపదానికి ప్రభువా, పరమయోగులు నిన్ను చేరాలని నిత్యం భావిస్తూ ఉంటారు. దేవాదిదేవ, ఈ సమస్తమైన లోకమునందు నీకు తెలియని విషయం ఒక్కటైనా లేదు కదా. అయినప్పటికీ నా మనసులో మెదలిన కోరికను వినిపిస్తాను. కృపాదృష్టితో అనుగ్రహించుము అని విన్నవించుకుంటున్నాడు. ఓ దేవా, నీవు సకల భూతాల అంతరాత్మవు అయి ఉండేవాడవు, భగవంతుడవు. నీకు నమస్కరించి నా కోరిక విన్నవించుకుంటాను, అనుగ్రహించు. అవ్యక్త స్వరూపాలలో ప్రకాశించే నీ యొక్క స్థూల సూక్ష్మ రూపాలను, సకల శక్తులతో కూడిన బ్రహ్మదేవుడు మున్నగు రూపములను సమస్తం సృష్టి స్థితి లయములను సాలెపురుగు గూడు అల్లినట్లు నీ అంతట నీవే ధరించి నిర్వహించుచూ ఉంటావు. అమోఘ స్వసంకల్ప శక్తితో లీలా విభూతితో క్రీడిస్తూ ఉంటావు. అట్టి నీ మహిమను నాకు విశదీకరించు. నీ ఆజ్ఞానువర్తిని అయి జగత్తు నిర్మించే సమయంలో బ్రహ్మదేవుడను అనే మోహం అహంకారం తప్పక జనిస్తాయి కదా. దానికి పరిహారం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నన్ను కృపాదృష్టితో కటాక్షించి అనుగ్రహించు అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. అది విన్న పద్మాక్షుడు ఇలా చెప్పసాగాడు. నారాయణుడు కటాక్షించి తెలుపుతున్నాడు: ఓ పద్మసంభవ, బ్రహ్మదేవుడా, నీ మనసులో శాస్త్రాలను చర్చించుకొని అర్థం చేసుకొనుట, భక్తి, చక్కగా యథార్థ స్థితిని తెలుసుకొనుట అనే ఈ మూడింటిని బాగుగా నిలుపుకొనవలయును. ఓ పద్మజుడా, బ్రహ్మదేవుడా, తెలుసుకుంటే నా యొక్క స్వరూపము, స్వభావములు, మహిమలు, అవతారాలు, కృత్యములు అధ్యయనం చేయవలెను. దానితో నా దయవలన తత్వ విజ్ఞానము లభించును. ఈ జగత్తు సృష్టించబడుటకు ముందు నుండి నేను ఒక్కనిగానే ఉన్నాను. ఏ కర్మబంధాలు నాకు అంటవు. స్థూల సూక్ష్మ స్వరూపాలు, కారణభూతమైన ప్రకృతి సమస్తం నా అంశలే. అవన్నీ నాలో లీనమై ఉంటాయి. పుత్ర బ్రహ్మదేవుడా, నాకు ఇతరమైనది ఏదీ లేనేలేదు. అలాగే సృష్టి జరుగుతుండే కాలంలో వచ్చేవి సర్వం నా స్వరూపమే అని గ్రహించు అని విష్ణుదేవుడు వివరించసాగాడు. ఓ కమల సంభవుడా, బ్రహ్మదేవుడా,
కల్పాంతమున వచ్చే ప్రళయకాలంలో కూడా ఆది అంతము లేని విధంగా సంపూర్ణ శాశ్వత మహత్వముతోటి పరమాత్ముడుగా నేను ప్రకాశిస్తుంటాను అని తెలుసుకొనుము అని హరితత్వము మరియు బోధించసాగాడు. హరి ఓం తస్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.